ఈ కొత్త ప్రభుత్వం రాగానే ఆంధ్రాలో హత్యలు ఎక్కువైపోతున్నాయి. హత్యలు అవ్వడానికి రీజన్ ఏంటి సార్ అసలు? 32,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో. పవన్ కళ్యాణ్ నోరు ఇప్పాలి. నేను పౌరుషవంతుణ్ణి, నేను అది ఇది గాడి గుడ్డు గాడ పాసని సినిమా డైలాగులు కొట్టం కాదు ఎన్నికల్లో. ఏపీలో మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేస్తున్నారు. ఇతను తన పదవికి న్యాయం చేస్తారు అనుకుంటున్నారా సార్? ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక ఉత్సవ విగ్రహంగా కూర్చోబెట్టి నడుస్తున్నాడు. ఇవాళ గవర్నమెంట్లో ఏమీ లేదు. ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సొసైటీలో సమాజంలో అల్లరి సృష్టించడానికి ఇలాంటి పని చేయాలి. హత్యలు ఇవ్వడానికి ఏంటంటే రెడ్ బుక్ పాలన జరుగుతుంది. రెడ్ బుక్లో పాదయాత్ర చేసినప్పుడు ఇంకోటి చేసినప్పుడు ఏం జరిగింది వాళ్ళందరూ లిస్టు పెట్టుకుని దాని ప్రకారం ఇదే రాజకీయం. ఎందుకని నన్ను గెలిచింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ నుండి, ఆ గెస్ట్ ఎవరు కాదు, సినిమా క్రిటిక్, పొలిటికల్ అనాలిస్ట్, ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారితో ఉన్నాను. అండ్ రీసెంట్లీ జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా రాజకీయాలు ఏపీలో జరుగుతున్నాయి. అండ్ మన తెలంగాణలో కూడా చాలా విషయాలు జరుగుతున్నాయి. అండ్ సినిమాల వాళ్ళు కూడా పోట్లాడుకోవడం కొట్టుకోవడం కూడా జరుగుతుంది. దాని మీద మన చిట్టిబాబు గారిని తను ఏమనుకుంటున్నారో తన ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఆయన చూస్తే కనుక మనకు ఏపీలో మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేస్తున్నారు. ఇతను తన పదవికి న్యాయం చేస్తారు అనుకుంటున్నారా సార్? ఇప్పుడు ఆయనే ఆ న్యాయం చేస్తాడు లేదా ప్రజలకు చెప్పాలి ఆయన. ఎందుకంటే ఎన్నికలప్పుడు పవన్ కళ్యాణ్ ఒక మహత్తరమైన మాట మాట్లాడాడు. 32,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. ఈ మిస్ అయిపోయిన అమ్మాయిలకు కారణం వాలంటీర్లు. వాళ్ళ రికార్డులు వాళ్ళ ఇంట్లో లేనప్పుడు, పెద్దవాళ్ళు లేనప్పుడు ఇంటికి వెళ్ళి విధవల వివరాలు, కన్నెపిల్ల వివరాలు అన్నీ తీసుకెళ్ళి వీళ్ళు ఈ డేటాని బయట వాళ్ళకి అమ్మేశారు. తద్వారా వాళ్ళు ఈ అమ్మాయిలు కిడ్నాప్ చేయటాలు, మిస్సింగ్, వేసి గృహాలకు అమ్మటాలు చేశారు. 32,000. ఇది నాకు ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అని చెప్పాడు ఆయన. అలా చెప్పబట్టి అందరూ నమ్మారు. అయ్యో ఎంతమంది జరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు, పవన్ కళ్యాణ్ పవర్ స్టారు, దుమ్ము లేపేస్తాడు గెలిస్తే వచ్చి 35 అని నమ్మేశారు. నమ్మేసి గుద్దారు. ఇవాళ ఆ 32,000 మంది అనేది పచ్చి అబద్ధం. అలాంటిది లేనే లేదని పార్లమెంట్లో, ఎక్కడో కాదు ఎక్కడో డిబేట్, పార్లమెంట్లో బండి సంజయ్ అనే ఎంపీ అడిగిన ప్రశ్నకి మినిస్టర్, హోమ్ మినిస్టర్ నుంచి వచ్చిన రిటర్న్ రిప్లై, అలాంటిది లేదు, పచ్చి అబద్ధం, అది ఎన్నికల కోసం వాగిన మా సోది తప్పితే కాదు. ఇందులో 49,000 ఇయర్ వైజ్ ఇచ్చారు వాళ్ళు. 2016 నుంచి 2023 దాకా ఎంతమంది మిస్ అయ్యారు, ఎంతమందిని రికవర్ చేశాం, ఇంకా మొత్తం 49, ఇప్పటి వరకు 49,000 మంది మిస్ అయితే అందరు ఆల్మోస్ట్ అందరూ ఒక 700 మంది ఇంకా లిస్ట్ రాలేదు. ఆ 700 మంది కూడా అందరూ మిస్ అయినట్టు కాదు. ఆ 700 మంది వాళ్ళ భార్యాభర్తలు, వాళ్ళ ఫ్యామిలీస్ అడ్జస్ట్ అయిపోయి వాళ్ళు చేసేసుకున్నారు. మా దగ్గర రాలేదు. ఒక 700 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలా కిడ్నాపులు కాదు, పరీక్షలు ఫెయిల్ అయిన వాళ్ళు, లవ్ అఫైర్లు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ. దాంట్లో ఈ కిడ్నాపులు ఇవన్నీ పిచ్చి అబద్ధాలు, పిచ్చి మాటలు అని రిటర్న్ రిప్లై ఇచ్చింది పవన్ కళ్యాణ్. దానికి సమాధానం చెప్పాలి ప్రజలకు. ప్రజల్ని ఇలా నమ్మించినందుకు, ప్రజల ముందు ఇలాంటి అబద్ధాలు ఆడినందుకు, ప్రజలను అబద్ధాలు ఆడి ఓట్లు తీసుకున్నందుకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే నువ్వు ఆఫీసర్ ఎవడో నీకు చెప్పిన ఆఫీసర్ని నిలదీయాలి. ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సొసైటీలో సమాజంలో అల్లరి సృష్టించడానికి ఇలాంటి పని చేయాలి. అది చేసి ముందు అది చేస్తే తర్వాత పరిపాలన. నేను సమీక్షలు చేస్తున్నాం, మీ ఆఫీసర్లు కూర్చుని మాట్లాడుతున్నాం, ఇది ప్రతి ఒడు చేసేదే. ఎవడు మినిస్టర్ అయినా చేసేది అదే. ఫస్ట్ మినిస్టర్ అవ్వగానే ఫస్ట్ ఆఫీసర్స్ కూర్చోబెట్టడం, సమీక్ష చేయటం, మన పెండింగ్ ఏంటి, చేయాల్సింది, ఇవన్నీ ఎవడన్నా చేసేది. పెద్ద దానికి ఏదో పెద్ద హడావిళ్ళు అవసరంలా, అది చెయ్యాలా. 6 గ్యారంటీలు బ్రహ్మాండంగా మాట్లాడేశారు ఎన్నికల్లో. మరి ఆ చంద్రబాబు వెనకడుగు వేసాడు. పార్టీ మనిషి మనోహరు 3 సిలిండర్లు ఇవ్వలేమంటున్నాడు. వీటికి సమాధానం చెప్పాలి. నువ్వు వాళ్ళు వెనకేసుకొచ్చు కదా, చించేస్తాం, పొడి చేస్తాం. అరాచకాలు, నిన్న మొన్న రషీదు అరాచకాలు జరుగుతుంది. ఇళ్లలో దూరి లాగి కొడుతున్నారు, నాకు ఓట్లు వేయలేదని. ఇన్ని జరుగుతున్నాయి. నోరిప్పాలి పవన్ కళ్యాణ్, నోరిప్పాలి. నేను పౌరుషవంతుణ్ణి, నేను అది ఇది గాడి గుడ్డు గాడ పాసని సినిమా డైలాగులు కొట్టం కాదు ఎన్నికల్లో. ఎన్నికలు చెప్పిన అబద్ధాలకు క్షమాపణ చెప్పాలి. హామీలు వెనక్కి వెళ్తున్నందుకు ప్రశ్నించాలి. పవన్ కళ్యాణ్ అది చేస్తే అతన్ని ప్రజలు గెలిపించినందుకు
అర్థం ఉంటుంది. లేకపోతే సినిమా వాడిలాగా సినిమా డైలాగులు చెప్పి సినిమాలాగా వెళ్ళిపోయాడు. రియల్ హీరో కాదు, రీల్ హీరోనే. రీల్ తప్పితే వీళ్ళకి అన్ని అబద్ధాలు. ఇంకోటి ఏదో ఒకటి మొత్తానికి చంద్రబాబును సీఎం చేయడానికి ఏదో అండర్‌స్టాండింగ్‌లో చేసాడు తప్పితే ఈయనకి సమాజము గడిది గుడ్డు గక్కడ పాసు ఏమీ లేదు. ఇలాంటి పచ్చి అబద్ధాలు ఆడి ఎందుకంటే ఎందుకు పవన్ కళ్యాణ్ ఇంత గట్టిగా అడుగుతున్నానంటే, నువ్వు మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా నేను రీతిగా రాజకీయాలు చేయడానికి వచ్చాను, నిజాయితీ రాజకీయాలు చేయడానికి వచ్చాను, పదవుల కోసం రాజకీయాలు కాదు అని బల్ల గుద్ది దమ్ముగా మాట్లాడినాడివి. నువ్వు మరి వాళ్ళు చేసిందేంటి? నీచ రాజకీయాలు కాదు, ఎన్నికల ఓట్ల కోసం ప్రజలు మభ్యపెట్టడం కోసం అమ్మాయిలు మిస్ అయిపోయారు తప్పుడు సమాచారం ప్రజల ముందు పెట్టినోడివి కాదు నువ్వు. ఇది నిజాయితీనా? పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి ప్రజలకి. ఓకే. అప్పుడు అతని పాలన ఏంటని. చంద్రబాబు పవన్ కళ్యాణ్ని ఒక ఉత్సవ విగ్రహంగా కూర్చోబెట్టి నడుస్తున్నాడు. ఇవాళ గవర్నమెంట్లో ఏమీ లేదు. చంద్రబాబు గారు చెప్పారు లేదా చంద్రబాబు గారు చెప్పారు. ఇవే తప్పితే పవన్ కళ్యాణ్ది ఏమీ లేదు అక్కడ. ఉత్సవ విగ్రహంగా కూర్చోబెట్టి అలా నడిపిస్తున్నాడు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ మేల్కోవాలి. ఇన్ని ఆవేశంగా బల్లలు గుద్ది చెప్పులు పాతాళానికి తొక్కుతాము, చెప్పులతో కొడతాము, చెప్పుతో తోతాను, కడ్రాయితో ఈ డైలాగులు కాదు. ఇప్పుడు ఈ తప్పులు చేసిన వాళ్ళని చెప్పుతోడు కొడతాడా, కడ్రాయితో నిలబెడతాడా, మోకాళ్ళ మీద పరిగెట్టిస్తాడా? చేయాలి. ఆఫీసర్ ఎవడు? ఇచ్చిన హామీలు వెనక్కి తీసుకుంటుంది ఎవరు? వీళ్ళు నిలదీయాలి. అప్పుడు పరిపాలన. ఈ కొత్త ప్రభుత్వం రాగానే ఆంధ్రాలో హత్యలు ఎక్కువైపోతున్నాయి. హత్యలు అవ్వడానికి రీజన్ ఏంటి సార్? అసలు ప్రభుత్వం అదే హత్యలు అవ్వడానికి ఏంటంటే రెడ్ బుక్ పాలన జరుగుతుంది. లోకేష్ రెడ్ బుక్ పెట్టుకుని నడుపుతున్నాడు. రెడ్ బుక్లో పాదయాత్రలు చేసినప్పుడు ఇంకోటి చేసినప్పుడు ఏం జరిగిందో వాళ్ళందరూ లిస్టు పెట్టుకుని దాని ప్రకారం ఇదే రాజకీయం. ఎందుకని నన్ను గెలిచింది, ఎందుకని మిమ్మల్ని గెలిపించింది ప్రజలు? మీరు ఏదో అనేశారు ఆ ప్రభుత్వం దారుణంలో, ఓకే నమ్మారు ప్రజలు. మీరు అబద్ధం ఆడారో నిజం ఆడారో ప్రజలు నమ్మారు మిమ్మల్ని. అదేదో అరాచక ప్రభుత్వం, అక్కడ జరిగిపోయింది, అది జరిగిపోయింది, ఆంధ్ర రాష్ట్రం పరుగు పోయింది, మర్యాద పోయింది, బొచ్చు పోయింది, భోషాణం పోయిందని మీరు ఏం మాట్లాడేశారు, అబద్ధాలు ఆడేశారు. ప్రజలు నమ్మారు. ఏమైతే అది అబద్ధాలు నిజాలు నమ్మారు. నమ్మి మేము ఓటేశారు. ఇప్పుడు మీరు మరి అదే పని చేస్తే మేము ఏమనాలి మిమ్మల్ని? వాళ్ళు అరాచకాలు చేశారని కదా మీరు చెప్పారు. అరాచక ప్రభుత్వం అన్నారు కదా. ఇవాళ మరి మీరు చేస్తున్న దానికి ఏమనాలి మిమ్మల్ని? ఆ రోజు వాళ్ళ తప్పనేగా మీరు నమ్మే కదా ప్రజలు. ఓకే అరాచక ప్రభుత్వం జరుగుతుంది కనుక వాళ్ళని దింపేయాలనే కదా మీ మాట నమ్మి ఓటేశారు. మరి మీరు కూడా అదే చేస్తే ఏ ఉద్దేశం? అంటే ప్రజల్ని ఎరిపప్పులు చేస్తారా? అబద్ధాలు చెప్పి అధికారాలకు వచ్చేసేసి అన్ని మాట తిప్పేయటమే, మాట వచ్చేయటమే. ప్రజలు చూస్తూ ఊరుకోరు. తగిన గుణపాఠం తొందరలోనే చెప్తారు.